వేమిరెడ్డిపల్లి గ్రామం నుండి అంతా మాకు కావలసిన బంధువులు, ప్రియమైన బిడ్డలు, మా చాలా రక్త సంబంధులు. ఆ గ్రామంలో మా బాల్యం గడిచిపోయింది. మా తల్లిదండ్రులు అక్కడ సేవ చేశారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ. మరి ఇదిగో ఈ రోజున మా కుమార్తె ఇక్కడికి వచ్చింది, వాళ్ళందరూ వచ్చారు. మా చాలా నియరెస్ట్ బంధువులు, అసలు చాలా మా ఆప్తులు, దగ్గర బంధువులు అందరూ. వీరందరినీ దేవుడు చల్లగా చూడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి మా కృప బాబాయ్ కూడా వచ్చాడు, ఏంటో మరి దేవుడు ఆయన్ని కూడా చల్లగా చూశాడు ఇప్పటివరకు. మరి సుందరరావు గారు ఈ సంఘ కాపరి, రామానగరం ఇమానుయేల్ బాప్టిస్ట్ సంఘం, మరి వారు కూడా ఇక్కడ ఉండటం, అలాగే పుష్పకుమారి దేవుని దాసురాలు ఇక్కడ ఉండటం, మేమందరం మిమ్మల్ని బలపరుస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మమ్మల్ని బలపరిచిన కొలది మీకు ఎవరికి కూడా మేము కాదు అనే అలవాటు మనకు దేవుడు పెట్టల. హల్లెలూయా. మీరందరూ రక్షణ పొందాలనేదే దేవుని ఇష్టం. ఈ గుళ్ళు గోపురాలు కట్టారు చాలా చోట్ల, కానీ ఆ గుళ్ళల్లో సువార్త అనేది వినిపించట్లే. అనేక స్థలాల్లో మీకు మంచి పాస్టర్ గారిని దేవుడు పంపాలి. సత్య సువార్తలో మీరందరూ అభివృద్ధి చెందాలి. యేసయ్యను మీరు ప్రేమించాలి హృదయపూర్వకంగా. మీరు ఎంత ప్రయాసపడి మీ ఇళ్లను విడిచిపెట్టి ఇప్పుడు ఈ విధంగా దేవుని మందిరం కొరకు కొంత నిధులు సేకరించడానికి మీరు ఎలాగైతే వచ్చారో, మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు గ్రామంలోనూ ఈ ప్రాంతాల్లోనూ జరిగేటట్టుగా దేవుడు మిమ్మల్ని బలపరచాలని నేను, సుధీర్ అనే నేను మీ సహోదరుడిగా, మీ బంధువుగా, దేవుని సేవకుడిగా మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మేరకు నేను కూడా మీకు సహాయకరంగా ఉంటాను. మరి ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఒక్క క్షణం నేను రెడీగా లేను కాబట్టి క్షమించండి. మర్యాదగా ఉండదు, పద్ధతి కాదు. ఎత్తునే ఉంది వేసుకొని అటు 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 అటే ఎన్నెన్నో శ్రమల్లో గుండా నేను యేసయ్య సాక్షిగా ఉన్నాను. నేను చేయని నేరానికి నా మీద నిందలు పడ్డాయి. 11 సంవత్సరాలు అనుభవిస్తున్నాను. ఇప్పుడు కూడా ఏం తేలేదు. మీకు తెలుసు అసలు ఎంత హింసో, ఎంత దౌర్జన్యమో భరించుకుంటున్నాం. దేవుడి న్యాయం తెలుసు.